హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీ వాళ్ళ ఫ్రెండ్ బాగీకి పెళ్లి మండపంలో జరిగిందంతా కూడా చెబుతుంది. ముసుగులో బాగీ అమర్ చేత తాళి కట్టించుకునే విషయం. ఇక అలాగే ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు బాగీ నాకు గుర్తు లేకుండా ఇంత జరిగిందా అని చెప్పి సడన్గా మాయమైపోతుంది. ఇక దాంతో బాగీ కోసం రామ్మూర్తి, కరుణ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటే ఇక అప్పుడు బాగీ హాస్పిటల్ బెడ్ సందులో కూర్చొని ఉంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, లే అని చెప్పి కరుణ అంటూ ఉంటే అప్పుడు బాగీ, నువ్వు చెప్పిన దాంట్లో నేను ఒకవేళ సగం చేసినా కూడా ఆ మనోహరి ఆయన ఇద్దరు కూడా నన్ను చంపేస్తారు. దయచేసి ఒక పని చేయవే, నాకు పిచ్చి పట్టిందని చెప్పి నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయి, అప్పుడు నేను బతికిపోతాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఫోన్లో ఇంతకుముందు ఆయన మంచితనం గురించి గంటలు గంటలు నాతో చెప్పేదానివి కదా, ఇటువంటి మనిషి భర్తగా రావాలని నాతో అనేదానివి కదా, మరి ఇప్పుడు ఎందుకు అంతలా భయపడుతున్నావు అని చెప్పి కరుణ అంటూ ఉంటే, ఇటువంటి మనిషి రావాలన్నాను కానీ ఆయనే భర్తగా రావాలని నేను ఎప్పుడూ కూడా కోరుకోలేదు. అసలు రెండు వేరు వేరు ప్రపంచంలో బతుకుతున్న మమ్మల్ని ఒకటి చేయాలని ఆ దేవుడు ఎందుకు అనుకున్నాడు అని చెప్పి బాగీ అంటూ ఉంటే, ఇప్పుడు నాకు అర్థమైందమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే బాగీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు. అలాగే ఆ దేవుడే దగ్గరుండి మీ పెళ్లి చేసినట్టుగా అనిపిస్తుంది. బాబుగారు చాలా మంచివారు. ఆయన ఎంత మంచివారు కాకపోతే ఏ సంబంధం లేని మన గురించి అంతలా ఆలోచించేవాళ్ళు నా ట్రీట్మెంట్ గురించి కూడా అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, మీరు చెప్పినవన్నీ నేను కూడా ఒప్పుకుంటాను నాన్న, ఆయన మంచివారే, కానీ తెలిసి తెలిసి ఎవరైనా ముళ్ళ కంపను తీసుకువచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా? డైనోసార్ని పెంచుకుంటారా? పులిని తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారా? ఇది కూడా అలాగే. ఆయన భార్యను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఆయన జీవితంలో, ఆయన బతుకులో కేవలం ఆయన భార్య మాత్రమే ఉంది. ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తిగా నేను ఈ పెళ్ళిని ఒప్పుకొన్నాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారు. మిస్సమ్మ, ఇది ఆ దేవుడు తీసుకున్న నిర్ణయం మిస్సమ్మ. ఏం జరిగినా కూడా మీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అయిపోయారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగీ, ఏంటి అంకుల్ మీరు కూడా అలా అంటారు? నా మెడలో పడిన ఈ తాళి ఒక తప్పుని సరిదిద్దుకోవడానికే చూడాలి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మిస్సమ్మ నీ భార్య అని చెప్పి అంటూ ఉంటే, ఆ మోసగత్తెను నేను నా భార్యగా ఒప్పుకోను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మిస్సమ్మ చాలా మంచిదిరా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, ఇందులో మంచితనం ఎక్కడుందమ్మా? మోసం చేసి దొంగతనంగా తాళి కట్టించుకుందని చెప్పి అటువంటి మోసగత్తె ఎప్పటికీ కూడా నా భార్య కాలేదు అని చెప్పి దేవుడు నా అరుని నా నుండి దూరం చేసినప్పుడు తలరాత అని సర్దుకున్నాను, కానీ దీన్ని తలరాత అనుకొని తనతో కలిసి జీవితాన్ని ఎప్పటికీ పంచుకోలేను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. పెళ్లి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమాలు జరిపించకపోతే ఇంటికి కీడు జరుగుతుందని పంతులు గారు చెప్పారు. ఇంట్లో పిల్లలు కాటికి కాళ్ళు చాపుకొని ఉన్న పెద్దవాళ్ళం మేమున్నాము, దయచేసి మా గురించి ఆలోచించైనా నువ్వు ఇంటికి రా నాన్న అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్ అమర్తో, సార్ దయచేసి పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా ఆలోచించి ఇంటికి రండి సార్, ముందు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అప్పుడు మిగతా విషయాల గురించి ఆలోచించుకోవచ్చు అని చెప్పి రాథోడ్ అమర్ని ఇంటికి రావడానికి ఒప్పిస్తాడు. మరోవైపు అమర్ వాళ్ళ నాన్నగారు కూడా బాగీతో, మిస్సమ్మ ఇంట్లో దీపం పెట్టాలని పంతులు గారు చెప్పారు, లేదంటే ఇంటికి కీడు జరుగుతుందట అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగీ, సరే అంకుల్, నేను తప్పకుండా ఇప్పుడు ఆ ఇంటికి వస్తాను, కానీ ఆయన కోసం కాదు, నాకు మంచి చేసిన ఆ ఇంటి కోసం, పిల్లల కోసం నేను ఆ ఇంటికి వస్తానని చెప్పి
బాగి ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆయన భార్య స్థానం మాత్రం నాకు ఎప్పటికీ వద్దు, ఆయన ఇస్తానన్నా కూడా నేను తీసుకోను అని చెప్పి బాగి ఈరోజు ఆయన నన్ను చంపేయడం కన్ఫర్మ్ అని చెప్పి మనసులో అనుకొని అలా దీపం పెట్టడం కోసం అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి గదిలో కూర్చొని ఉండగా మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడే బాగి కోసం అని చెప్పి మీ మామగారు, అదే బాగి వాళ్ళ మామయ్య గారు, అబ్బా ఏది మాట్లాడినా చంపేసేలాగా ఉంది అనుకొని, అదే అండి అమర్ వాళ్ళ నాన్నగారు వచ్చారు, బాగిని ఇంటి కోడలిగా ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. మొదట బాగి బెట్టి చేసిన నెమ్మదిగా ఇంటికి రావడానికి ఒప్పుకుంది. ఇప్పుడే అందరూ కలిసి పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి ఇంటికి బయలుదేరి వస్తున్నారంటూ మంగళ మనోహరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ మనోహరి ఏంటి ఇలా ఫోన్ కట్ చేసింది, అందుకే దేవుడు కూడా దీన్ని లాస్ట్లో ఇలా కట్ చేశాడు. అయినా ఇప్పుడు నేను ఆ ఇంటికి వియ్యపురాలని, కోట్ల ఆస్తి నా కూతురు బాగీకి సొంతం కాబోతుంది. ఇప్పుడు ఆ మిలిటరీ వాడు దీన్ని భార్యగా ఒప్పుకుంటాడో లేదో చూద్దాం అని చెప్పి మంగళ బాగీతో కలిసి అమరింటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి నీలతో, వసే నీల వెళ్ళి త్వరగా నా బ్యాగ్ సర్దుకొని రా, ఇప్పటి వరకు ఆ మిస్సమ్మకి ఇంకా నా గురించి పూర్తిగా అర్థం కాలేదు, ఈ రోజు నుండి నేను దానికి కొట్టబోయే దెబ్బ గట్టిగా తగులుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఈవిడేంటి దెబ్బ కొడతానని చెప్పి లగేజ్ సర్దుకొని రమ్మంటుంది. ఈవిడకి ఇదంతా చూసిన తర్వాత పిచ్చిగానే ఎక్కిందా అని చెప్పి నీల మనోహరి చెప్పినట్టు చేయడానికి లోపలికి వెళ్తుంది. ఒసే బాగి, నన్నే మోసం చేసి చివరి క్షణంలో నా అమర్ని నాకు కాకుండా చేస్తావా, నీ అంత చూస్తానని చెప్పి మనోహరి పిల్లల దగ్గరికి వెళ్తుంది. మరోవైపు పిల్లలంతా కూడా చాలా బాధగా గదిలో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు మనోహరి పిల్లల దగ్గరికి వెళ్ళి మనసులో అసలు నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని కూడా ఏదైనా చేయాలని ఉంది, అది పీటల మీద వరకు వచ్చి తాళి కట్టించుకుందంటే అందులో మీ పాత్ర కూడా ఉందని నాకు తెలుసు, కానీ ప్రస్తుతం మిమ్మల్ని ఏం చేయలేను, ముందు ఆ మిస్సమ్మ అంతు చూసి అప్పుడు మీ సంగతి తేలుస్తానని చెప్పి మనోహరి ఇక బాధపడుతున్నట్టుగా నటిస్తూ పిల్లల దగ్గరికి వచ్చి, ఏంటి పిల్లలు మీరు జరిగిన దానికి ఎగిరి గంతేస్తారనుకుంటే ఇలా బాధపడుతూ కూర్చున్నారేంటి, మిస్సమ్మ మీకు అమ్మగా రావడం మీకు ఇష్టమే కదా, మరి ఏంటి ఇలా ఉన్నారని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు పిల్లలు మిస్సమ్మను మాకు అమ్మగా మేము ఎప్పటికీ ఒప్పుకోము, మాకు తను మా అమ్మగా రావడం ఇష్టం లేదని చెప్పి అంటూ ఉంటారు. నా 6 పిల్లలంటే ఎంతో తెలివిగా ఉంటారని నేను అనుకున్నాను, మీరేంటి పిల్లలు ఇంత తెలివి తక్కువగా ఉన్నారు, ఆల్రెడీ మిస్సమ్మ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసింది, మిమ్మల్ని మాయ చేసి మీ నాన్నకు దగ్గరైంది, చివరకు తాళి కూడా కట్టించేసుకుంది. కొద్ది రోజులు పోతే ఈ ఇంట్లో ఇంతకు ముందులాగా 6 పేరు ఎప్పటికీ కూడా వినిపించదు. ఇప్పటి వరకు 6ని మీరంతా కూడా గంటకోసారి తలుచుకుంటున్నారు, ఇక మీదట మీ అమ్మ పేరుని ఎవరు కూడా తలుచుకోరు. ఈ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా మిస్సమ్మ మాత్రమే కనిపిస్తుంది, మీ అమ్మ ఫోటో పూర్తిగా స్టోర్ రూమ్కే పరిమితం కాబోతుంది. 6 మన అందరి మనసులో కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడండి పిల్లలు, మిస్సమ్మ ఎంత మాయలాడంటే మీ అందరికీ మాయ మాటలు చెప్పి నేనేదో మిమ్మల్ని హింసిస్తున్నట్టుగా నా గురించే మీతో చెడుగా చెప్పింది. తను అన్ని తప్పులు చేసినా కూడా అమర్ తనని అంత ఈజీగా ఎలా క్షమిస్తున్నాడు అనుకున్నారు, తన మాటలతో మాయ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మిస్సమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది, నెమ్మదిగా మీ నాన్నను కూడా మీకు దూరం చేస్తుంది అని చెప్పి మనోహరి బాగి గురించి పిల్లలకు ఎంతో చెడుగా చెబుతూ ఉంటుంది. పిల్లలు, నేను అమర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది కేవలం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే, నా 6 పిల్లల్ని బాగా చూసుకుందామని నేను అనుకున్నాను, కానీ మీరే నన్ను అపార్థం చేసుకున్నారు. కాకపోతే నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నా 6 పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటాను, అందుకే మీతో అలా కోపంగా మాట్లాడేదాన్ని అని చెప్పి మనోహరి తను మంచిదానిలాగా నటిస్తూ బాగి మీద లేనిపోనివన్నీ కూడా పిల్లలకు నూరిపోస్తూ ఉంటుంది.
మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే అమర్ బాగి ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగుపెట్టి దీపం పెడతారు. బాగిని అమర్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.